ఇండియాలో రోల్ మోడల్గా విఆర్సి హై స్కూల్, పొంగూరు శరణి. మహానాడులో వేమిరెడ్డి దాతృత్వం. కాకాణి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కారుమూరి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. సాధారణ ఖైదీగా కాకాణి. దాదాపు 55 రోజుల మాజీ మంత్రి కాకాణి దాగుడు మూతలకు పోలీసులు ఎండు కార్డు పలికారు. బెంగళూరులోని రిసార్టులో మాజీ మంత్రి కాకాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటగిరి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. మంత్రిగా అధికార దర్పాన్ని అనుభవించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సాధారణ ఖైదీగానే నెల్లూరు సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. అందరూ ఊహించినట్టే జరిగింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మదనపల్లి పోలీసులు బెంగళూరు సమీపంలో అరెస్ట్ చేసి నెల్లూరుకు తీసుకొచ్చారు. రాత్రంతా చెముడుగుంటలోని జిల్లా పోలీసుల శిక్షణా కేంద్రంలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించి వెంకటగిరి కోర్టుకు తరలించారు. బెయిల్ మంజూరు చేయాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి తరపున లాయర్లు వాదించినప్పటికీ కేసు తీవ్రత దృష్ట్యా కాకాణి గోవర్ధన్ రెడ్డికి వచ్చే నెల 9వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ని తిరిగి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. గత ప్రభుత్వంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో పొదలకూరు మండలం సైదాపురంలోని రుస్తూం మైన్స్లో 230 కోట్ల విలువైన క్వాడ్జిని అక్రమంగా రవాణా చేశారని అభియోగాల నేపథ్యంలో కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి A4గా చేర్చారు. నెల్లూరులో ఒకసారి, హైదరాబాద్లో 2 సార్లు బంధువులకు నోటీసులు జారీ చేసినప్పటికీ కాకాణి విచారణకు హాజరు కాలేదు. బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయనకి న్యాయస్థానాల్లో ఊరట దక్కలేదు. దీంతో 55 రోజుల పాటు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన్ని అరెస్టు చేసేందుకు 5 ప్రత్యేక బృందాలని పోలీసులు ఏర్పాటు చేసినప్పటికీ పట్టుకోలేకపోయారు. చివరికి బెంగళూరు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచగా బెయిల్ కోసం కాకాణి తరపున లాయర్లు సుమారు గంట పాటు వాదనలు వినిపించారు. చివరికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ వెంకటగిరి న్యాయమూర్తి తీర్పునిచ్చారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు, సంఘీభావం తెలిపేందుకు జిల్లా వైసీపీ ముఖ్య నేతలు వెంకటగిరి కోర్టుకు చేరుకున్నారు. నెల్లూరు జిల్లా జైలు వద్ద కూడా వందల సంఖ్యలో కార్యకర్తలు కాకాణితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అనారోగ్య సమస్యల కారణంగా తనకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలంటూ కాకాణి వేసిన పిటిషన్ని న్యాయమూర్తి హోల్డ్లో పెట్టారు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పిటిషన్ వేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా 55 రోజుల పాటు పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. జూన్ 12న విఆర్సీని పునఃప్రారంభించాలని మా నాన్నగారు నారాయణ సంకల్పించారని పొంగూరు శరణి అన్నారు. శరవేగంగా సాగుతున్న విఆర్ హై స్కూల్ ఆధునీకరణ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్కూల్ నిర్మాణ బాధ్యతను నాన్న నాకు అప్పగించారు. 4 రోజులుగా నెల్లూరులోనే ఉంటూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాను అని తెలిపారు. విఆర్సీలో మా నాన్న చదివే రోజుల్లో సౌకర్యాలు పెద్దగా లేవు. ఇప్పుడు దేశంలోనే రోల్ మోడల్గా నిలబెట్టేలా విఆర్సీని సకల సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ స్కూల్ ద్వారా వేలాది మంది నిరుపేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించబోతున్నామని ఆమె తెలిపారు. స్కూల్ స్పెషాలిటీ ఏంటండి, మా నాన్నగారు విఆర్ స్కూల్లో చదివారు. సో మా నాన్నగారు చదివినప్పుడు ఇంత గొప్ప ఫెసిలిటీస్, హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ లేకుండే అండి. సో మా నాన్నగారు ఒకటే అన్నారు, నేను విఆర్ స్కూల్లో చదివాను, నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క నిరుపేదలు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లోకి, మంచి చదువు కోరుకుంటారు. సో అలాంటిది నేను ఒక విఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గానే తీసుకొని ఆంధ్రప్రదేశ్లోనే ఒక బెస్ట్ స్కూల్, ఇండియాలోనే ఒక బెస్ట్ స్కూల్గా చేస్తే నిరుపేదలకు కూడా, నిరుపేదల బిడ్డలకు కూడా మంచి విద్య దొరుకుతుంది అని గొప్ప సంకల్పంతో ఉన్నారండి. అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారు. ఈ స్కూల్లో స్పెషాలిటీ ఏంటి అని అందరూ అడగచ్చు. ఈ స్కూల్లో ఎంతో హై అండ్ టెక్నాలజీ యూజ్ చేసి, హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మేము రూమ్స్ డిజైన్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ రూమ్ ఉంది, కంప్యూటర్ ప్లస్ రోబోటిక్స్ రూమ్ ఉందంటే కంప్యూటర్ ల్యాబ్. అండ్ అదేవిధంగా రోబోటిక్స్ అనే ఒక టెక్నాలజీ వల్ల కోడింగ్ అండ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పిల్లలు నేర్చుకోవచ్చు. అదేవిధంగా డాన్స్ రూమ్ ఉంది, అదేవిధంగా మ్యూజిక్ రూమ్ ఉంది, ఆర్ట్స్ రూమ్ ఉంది. అండ్ ఇదే విధంగా స్పోర్ట్స్ ఫెసిలిటీస్
మంచి మంచి యూనివర్సిటీస్లో మంచి మంచి స్టేడియంస్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎలా అయితే ఉంటాయో, ఒక వాలీబాల్ కోర్ట్, ఒక ఫుట్బాల్ కోర్ట్, ఒక పికిల్ బాల్ కోర్ట్, అదేవిధంగా పీపీ టైల్స్ అండ్ ఈపీడిఎం ఫ్లోరింగ్తో మేము హై అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నామండి. ఇదొకటే కాదు, బయాలజీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్తో పాటు స్టీమ్ లెర్నింగ్ అని దాదాపు చాలా స్కూల్స్లో ఇప్పుడు స్టీమ్ లెర్నింగ్ యూజ్ చేస్తున్నారండి. స్టీమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ స్టీమ్ బేస్డ్ అని మ్యాథమెటిక్స్. సో ఈ స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఇంటిగ్రేట్ చేస్తే ఖచ్చితంగా పిల్లలు బాగా చదువుకోవచ్చు. సో స్టీమ్ బేస్డ్ లెర్నింగ్ కూడా ఉంది. అండ్ ఇదే విధంగా హైడ్రోఫోనిక్స్ అనే కొత్త కాన్సెప్ట్తో మేము ఈ స్కూల్లో తేబోతున్నాము. హైడ్రోఫోనిక్స్ అంటే జనరల్గా ప్లాంట్స్ సాయిల్ లేకపోతే, మట్టి లేకపోతే గ్రో అవ్వవు. కానీ సాయిల్ లేకపోయినా మంచి న్యూట్రియంట్స్ అండ్ మంచి వాటర్ సప్లై చేస్తే ప్లాంట్స్ గ్రో అవుతాయి ఈ టెక్నాలజీ ద్వారా. సో ఈ టెక్నాలజీ ద్వారా ప్రైమరీ పిల్లల నుంచి హై స్కూల్ పిల్లల వరకు ఇది ఒక ఎన్వైర్న్మెంట్ యాక్టివిటీగా కూడా ఉంటుంది అండ్ స్టెమ్ కూడా ఇంటిగ్రేటెడ్ ఉంటుందండి. సో హైడ్రోఫోనిక్స్ కూడా ఈ స్కూల్లో ఉంటుంది. ఈ స్కూల్ని మేము హై లెవెల్లో హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి ఒక హై స్టాండర్డ్గా చేయబోతున్నాము. అండ్ June 12th కోసం మేము అందరూ వెయిట్ చేస్తున్నాము. ఎన్సీసీ వాళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు సిఎస్ఆర్ యాక్టివిటీగా ఇది చేస్తున్నారు. నేను స్పెషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, ఎందుకంటే మా నాన్నగారు P4 ద్వారా, చంద్రబాబు నాయుడు గారు P4 అనే ఇనిషియేటివ్ రిలీజ్ చేశారండి. సో దాని ద్వారా నేను 20 ఫ్యామిలీస్ని ఈ స్కూల్లో అడాప్ట్ చేసుకున్నాను. సో నాకు ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ ఖచ్చితంగా ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక రోల్ మోడల్ స్కూల్గా అవుతుంది. సో అందరం వెయిట్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరపున సేకరించిన విరాళాలు పార్టీ కోసమే కాకుండా పేదలు, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మహానాడులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించిన విరాళాన్ని మంగళవారం సీఎం చంద్రబాబు సభలో ప్రస్తావించారు. మహానాడు తొలి రోజు ప్రకటన చేయగానే స్పందించి 17 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందించిన టీడీపీ నేతలను ఆయన అభినందించారు. పార్టీ పట్ల ప్రేమ, ప్రజల పట్ల నిబద్ధతకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విరాళం నిదర్శనమన్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి పార్టీకి మద్దతుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు విరాళం అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఎప్పటికప్పుడు ఎవరైతే 10 రూపాయలు ఉండే నాయకులు కానీ కార్యకర్తలు కానీ పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం. ఈ రోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లని చదువుతాను, వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్ గా ఒకసారి ఇస్తాను. ఈ రోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పి నారాయణ గారు, టీజీ భరత్ గారు, సానా సతీష్ గారు, ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, దామర్తి జనార్దన్, వేమన సతీష్, ఆదిరెడ్డి శ్రీనివాస్, పులివర్తి నాని, దినేష్ రెడ్డి, పోలం రెడ్డి, నరేంద్ర వర్మ, వి గోవిందరావు, ప్రభాకర్, డేగల, ఆలపాటి రాజేంద్ర, వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పార్థ సారథి, కొల్లు రవీంద్ర, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గంగా ప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, పి పుల్లారావు, జీవి ఆంజనేయులు, బొజ్జల సుధీర్ రెడ్డి, గద్ది పద్మావతి, ప్రతిభ ఫుడ్స్ కోసరం శ్రీనివాస్, కేర్ ఆఫ్ కేశవరావు, వీళ్ళందరూ కలిసి దగ్గర 17,43,116 రూపాయలు విరాళాలుగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి, ఆశీర్వదించండి. ఈరోజు వీళ్ళు కాకుండా మీరు ఎవరైనా సరే పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా 1809020001238 ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ హిల్స్ ఇది. కాబట్టి ఇది అందరికి కూడా మెసేజ్ ఒకటి పంపిస్తాం. మీరు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అడ్రస్తో కూడా. మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మన పార్టీలు కూడా 10 రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఇది ఒక సాంప్రదాయం, ఇది ఒక వారసత్వం. ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు,
మొదటి మహానాడు అయితే ఉండి పెట్టి ఆ ఉండీలో కూడా డబ్బులు వేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఇది కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొకసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ నెల్లూరు డైకస్ రోడ్లోని కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు నిలవదని, వారు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని, ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు సూచించారు. గోవర్ధన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇబ్బంది పెట్టాలని సైడ్ ట్రాక్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఏదో చూడండి, ఇంకా 5-6 నెలలు ఇవన్నీ మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాను. అందులో ఒక్కడ కూడా మిగలదు కానీ నేర్పుతున్నారు అన్ని కొత్త కల్చర్. పర్లేదు, గోవర్ధన్ రెడ్డి గారు ఎవరో కూడా గ్రామాల్లోకి వెళ్ళకపోతున్నారు. ప్రజలు 10 మందితో కలిసి మీటింగ్ కూడా పెట్టలేకపోతున్నారు. మనం లాస్ట్ ఎలక్షన్ గడప గడప చేసాం, ప్రజలతోటే ఉన్నాం, ఇప్పుడు ప్రజలతోటే ఉన్నాం. వాళ్ళు గుంటూరు అవతల నుంచి నరుకుతారు, అటు నుంచి లాక్ కొడతారు అన్న దానికి నేనే నరుకుతానంటే నేనే కొడతానని చెప్పి మీద 10 కేసులు పెట్టి అప్పుడు సార్ నిధులు పెట్టారు. అప్పుడు ఎవరు కోరికంత ఉన్నారు నిధులు సైడ్ నుంచి బయటకు వస్తాను రైట్ సైడ్ తప్పు నుంచి కార్లు బయటకు వస్తుంటాయి. పైనుంచి అపోలో హాస్పిటల్ నెల్లూరు డైకస్ రోడ్లోని కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు నిలవదని, వారు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని, ధైర్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు సూచించారు. గోవర్ధన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.